తెలుగులో ఉన్నన్ని న్యూస్ ఛానల్స్ భారతదేశంలో ఏ లాంగ్వేజ్లో కూడా లేవు. ఎప్పుడైతే 5G విప్లవం వచ్చిందో ఇక యూట్యూబ్ ఛానల్స్ కూడా లెక్క పెట్టలేనని పుట్టుకొచ్చాయి. తెలుగులో దాదాపుగా 46 శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఓన్లీ న్యూస్ ఛానల్సే. ఇక ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయితే అవి కొన్ని పరిమితంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు 4-5 రాష్ట్రాల్లో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కానీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో ఉన్న ఇంగ్లీష్లో కానీ ఇన్ని ఛానల్స్ లేవు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 కోట్ల జనాభా ఉంటే దాదాపుగా 46 శాటిలైట్ ఛానల్స్, 6,000కు పైగా యూట్యూబ్ ఛానల్స్ ఇవి నడుస్తూ ఉన్నాయి. అయితే తాజాగా మరో కొత్త ఛానల్ రాబోతూ ఉంది. శాటిలైట్ ఛానల్. మామూలుగా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఇంకా రోజుకి ఒక 100 పుట్టుకొస్తూ ఉన్నాయి. అదే ఎవరి ఇష్టం వాళ్ళది, దాన్ని మనం తప్పట్టడానికి వీల్లేదు. అయితే టీవీ న్యూస్ ఛానల్స్లో ఒక 4-5 ఛానల్స్ మాత్రమే లాభాల్లో నడుస్తూ ఉన్నాయి. ఒక 3-4 ఛానల్స్ బ్రేక్ ఈవెన్లో ఉన్నాయి. మిగతా అన్ని నష్టాల్లో ఉన్నాయి. అయినా కొత్తగా న్యూస్ ఛానల్స్ పెట్టడానికి ఇంకా ధైర్యం చేస్తూ ఉన్నారంటే మనం ఒకసారి ఆలోచించుకోవాల్సింది. మెగాస్టార్ చిరంజీవి ఒక న్యూస్ ఛానల్తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఒక ప్రముఖ వ్యక్తి, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఒక ప్రముఖ వ్యక్తి రిక్రూట్మెంట్ చూస్తూ ఉన్నారు. మ్యాన్ పవర్ స్టడీ చేసుకుంటూ ఉన్నారు. కొంతమందికి అడిగి మీకు ఇష్టమైతే చెప్పండి, ఛానల్స్ వస్తున్నాయి అనే సంకేతాలు కూడా ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా ఒక న్యూస్ ఛానల్, 3 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ తీసుకురావాలనే ప్రయత్నాలు ఉన్నారు. ముందుగా 2 ఛానల్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు. అయితే ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో పెడతారా, విజయవాడలో పెడతారా అనే దాని మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. సహజంగా జనసేన కొంత మీడియా సపోర్ట్ తక్కువగా ఉంది అనే ప్రచారం సాగుతున్న వేళ మెగాస్టార్ చిరంజీవి పెడుతున్న ఛానల్ సహజంగానే జనసేన మైకులాగా తయారయ్యే అవకాశం ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అంత ఖర్చు పెట్టి పెద్దగా దాంట్లో ఏమీ లాభాలు లేకపోగా బ్రేక్ ఈవెన్ తీసుకురావడమే ప్రస్తుత పరిస్థితుల్లో శాటిలైట్ ఛానల్స్లో చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో శాటిలైట్ ఛానల్ పెట్టుకొని కనీసం 5-6 సంవత్సరాలు కష్టపడితే కానీ బ్రేక్ ఈవెన్కి టచ్ కాదు. ఇక సోషల్ మీడియా ఎలాగో యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్స్, ఇన్స్టాలు, ఫేస్బుక్లు అవన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే టీవీ ఛానల్ పెట్టినాక ఫీడు, ఫుటేజ్ పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి అన్నిట్లో వాడుకోవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి కొత్త ఛానల్కి బటన్ నొక్కబోతాం అన్నారు. విజయవాడ నొక్కుతారా, హైదరాబాద్ నొక్కుతారా వేచి చూద్దాం. దీనిపైన మరింత సమాచారం తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.